హాయ్ వ్యూయర్స్. హాయ్ హలో అందరూ బాగున్నారా? సో ఈరోజు కమ్యూనిటీ గురించి నేర్చుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ముందు నేను నా గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నా పేరు జ్యోతిర్మయి. నా స్పెషాలిటీ ఎంఎస్సీ నర్సింగ్లో కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్. సో నేను కొన్ని ఎంఎస్సీకి సంబంధించిన టాపిక్స్ అలాగే బీఎస్సీకి సంబంధించిన టాపిక్స్ తెలుగులో చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా అయితే ఇంగ్లీష్లో అదర్ లాంగ్వేజెస్లో ఉంటాయి మోస్ట్లీ, కానీ మన తెలుగు వాళ్ళకు కూడా నా ఛానల్ ద్వారా సబ్జెక్ట్ అనేది కొంచెం దగ్గరగా తీసుకెళ్ళాలనేది నా ప్రయత్నము. అందులో కమ్యూనిటీకి సంబంధించి ప్రజెంట్ అయితే కొత్త సిలబస్ వచ్చిందండి. బీఎస్సీ వాళ్ళకి, బీఎస్సీ సెకండ్ ఇయర్ వాళ్ళకి కానీ, బీఎస్సీ ఫోర్త్ ఇయర్ వాళ్ళకి కానీ, అంటే సెమిస్టర్ వైజ్ వచ్చింది. సో 6th సెమిస్టర్ వాళ్ళకి, 7th సెమిస్టర్ వాళ్ళకి ఈ సబ్జెక్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్. ఈ హెల్త్ ప్రోగ్రామ్స్ అనేది ఓన్లీ బీఎస్సీ చదివే వాళ్ళకి కాదండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, లైక్ నాసెట్ కానీ, తర్వాత ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కానీ, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా కానీ కమ్యూనిటీలోంచి ఖచ్చితంగా నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అనేవి కామన్గా వచ్చే సబ్జెక్ట్. దానికి తోడు అబ్రివేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు షార్ట్ ఫామ్ మెథడ్ ఇస్తారు, మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అది ఏ ఇయర్లో లాంచ్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా మనం టేబుల్ కానీ వేసుకొని ఒకసారి మెమరైజ్ చేసుకుంటే ఈజీగా గుర్తు చేసుకోగలుగుతాము. మెమరీ అనేది ఈజీగా స్టోర్ అవుతుంది. సో లాంగ్ వీడియో కంటే షార్ట్ మ్యాటర్ అనేది ఎక్కువ మన బ్రెయిన్లోకి వెళ్తుంది. సో నా ప్రయత్నం అయితే మీ ముందుకు తీసుకురావాలని. సో ఫస్ట్ వి విల్ స్టార్ట్ ది క్లాస్. ఓకే, సో ఇందులో నేను ఈరోజు మాట్లాడబోయే టాపిక్లో ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుతున్నాను కదా. సో లిస్ట్ ది నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అలాంగ్ విత్ ది ఇయర్స్ మనం లిస్ట్ చేసుకున్నాం. అలాగే ఏ సంవత్సరంలో అది లాంచ్ అయింది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ 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 ఇంపార్టెంట్, నేషనల్ యాంటీ మలేరియా ప్రోగ్రామ్. దెన్ ఇది NAMP అలాంగ్ విత్ NMEP అన్నారు. NE అంటే ఎరాడికేషన్. సో నేషనల్ యాంటీ మలేరియా ప్రోగ్రామ్ దాన్ని 1953లో లాంచ్ చేశారు. అలాంగ్ విత్ దట్ 1958లో ఈ యాంటీ మలేరియా ప్రోగ్రామ్ని టోటల్ ఎరాడికేట్ చేయాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చింది గవర్నమెంట్. సో వన్స్ అగైన్ చెప్తున్నాను, నేషనల్ యాంటీ మలేరియా ప్రోగ్రామ్ అండ్ నేషనల్ మలేరియా ఎరాడికేషన్ ప్రోగ్రామ్. సో ఇది రెండు అవి ఏ ఇయర్లో లాంచ్ చేశారనేది మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ వన్ నేషనల్ NFCP నేషనల్ ఫైలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ 1955లో లాంచ్ చేసింది గవర్నమెంట్. సో అందరికీ తెలుసు కదా, ప్రజెంట్ అయితే ఫైలేరియా కేసెస్ చాలానే ఉన్నాయి, కానీ ఈ ప్రోగ్రామ్ ప్రజెంట్ కూడా రన్నింగ్లోనే ఉంది. సో KCP కాలాజార్డ్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ 1990 నుంచి 1991 వరకు 1 year వరకు ఈ ప్రోగ్రామ్ రన్నింగ్లో ఉంది. సో ఇది లాంచ్ చేశారు. నెక్స్ట్ NLCP నేషనల్ లెప్రసీ కంట్రోల్ ప్రోగ్రామ్. ఇది 1955లో లాంచ్ చేశారు. అలాంగ్ విత్ దట్ 1983లో అగైన్ ఇదే ప్రోగ్రామ్ని ఎరాడికేషన్ ప్రోగ్రామ్గా తీసుకొని వచ్చారు. ప్రజెంట్ అయితే మనం NLEP అనే ప్రోగ్రామ్ని చూస్తున్నాము. రీసెంట్గా కూడా ఎవ్రీ ఇయర్ మనకు లెపర్సీ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద, ఎరాడికేషన్ ప్రోగ్రామ్ కింద సర్వేలు జరుగుతూనే ఉంటాయి. న్యూ కేసెస్ ఐడెంటిఫై చేస్తారు, వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ. సో నెక్స్ట్ వన్ NTCP నేషనల్ ట్యూబర్క్లోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఇది 1962లో స్టార్ట్ చేశారు. ఇదే ప్రోగ్రామ్ని రివైజ్ చేశారు. రివైజ్ చేశారు. దాన్ని ఏమంటారంటే RNTCP. ప్రజెంట్ అయితే రివైజ్డ్ నేషనల్ ట్యూబర్క్లోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఇది 1992. సో ఇది 1962 నుంచి స్టార్ట్ చేసి 1992 వరకు ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయండి. ఇప్పుడైతే రీసెంట్ అనే మంత్స్లోనే ఈ ట్యూబర్క్లోసిస్ న్యూ కేసెస్ని ఐడెంటిఫై చేస్తూ కొత్త ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది గవర్నమెంట్. అవన్నీ మనం లేటర్ డిస్కస్ చేసుకుందాం.
ప్రజెంట్ అయితే ఇవి చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఎన్ఏసిపి, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఇది మన మన వాళ్ళు 1987లో లాంచ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఎన్పిసిబి, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్. ఇది 1976లో తీసుకొని వచ్చింది గవర్నమెంట్. అలాగే ఐడిడిపి, అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్ ప్రోగ్రామ్. ఇది 1962లో లాంచ్. ఈరోజు మనము ఈ లిస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ చూసాం కదా, ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ అలాంగ్ దట్ దీంతో పాటు ఒక్కొక్క ప్రోగ్రామ్ గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. సో నా ఛానల్ కానీ నచ్చినట్లయితే, మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మిగతా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. లాస్ట్ వన్ ఎన్సిసిపి, నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ 1975 నుంచి 1976 వరకు తీసుకొచ్చారండి. సో ఇవే కాకుండా ఇంకా చాలా నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రతి నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది.